మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పరిశీలనలో రాంగోపాల్ రెడ్డి, దామోదర్, చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వకమైన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం చాలా గొప్ప విశేషం. 150 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఇది మొట్టమొదటి క్రియాశీలక కార్యక్రమం. మొన్ననే మనం బీహార్ ఎన్నికలు చూసాం, జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూసాము. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మనం ఎలా బలహీనపడ్డాము, ఎలా బలవంతం కావాలి, ఆ దశలో మనం ఎలా వెళ్ళాలి అన్న ఉద్దేశంలో భాగమే కొన్ని విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా బిడ్డ, రైతు బిడ్డ, చిన్న రైతు కుటుంబంలో వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు. మరి 29 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఎమ్మెల్యే చేసి 29 సంవత్సరాలు చేసింది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ. 30 సంవత్సరాలకి మన ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడిని మంత్రి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అనుమానం ఉంటే ఎవరైనా చేసి అవునా కాదా? 44 సంవత్సరాలకి ముఖ్యమంత్రిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అనుమానమే లేదు. నేనున్నాను ఆ రోజు ఢిల్లీలో, పివి నరసింహారావు గారి సమక్షంలో నేను కూర్చొని ఉన్నాను. అప్పటి ప్రధానమంత్రి మన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు దగ్గర సమక్షంలో నేను కూర్చొని ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి రైతు బిడ్డని ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ, మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. 37 వయసులో, 44 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా ఒక చిన్న పాట కుటుంబంలో చంద్రబాబు నాయుడు లాగా పుట్టాడు. ఆయన ముఖ్యమంత్రిని చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ. ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డిని ఎంపీని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఆయన మంత్రి కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన సొంత కొడుకుని ఎంపీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎక్కడున్నారు? రాజశేఖర రెడ్డి సరే పాపం మన చేతుల్లో లేని విషయం. ఎక్కడున్నాడు ఆయన కుటుంబం? కొడుకు పోయి అమిత్ షా జోబీలో ఉన్నాడు. మొన్న ఎక్కడో ఎలక్షన్ ఏదో పార్లమెంట్ లో అవసరం అయితే బీజేపీని సపోర్ట్ చేశాడు ఆయన, కాంగ్రెస్ పక్షాన్ని నిలబడలేదు. అంటే మనం సెలెక్ట్ చేసిన వ్యక్తులే మనకు నష్టం చేస్తున్నారు. మన పార్టీలో పుట్టి పెరిగి పైకి వచ్చినటువంటి వాళ్ళ వల్లే నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. మరి లాయల్టీ అంటే ఏంటి? ఇట్లా పార్టీలు మార్చి వెళ్ళేదా? రాజశేఖర రెడ్డి కొడుకు వెళ్ళినట్టు ఉన్నోళ్ళు పోతే పోయినాడు, అందరినీ తీసుకొని వెళ్ళాడు. యువకుడు చిత్తూరులో ఎతికితే కూడా కనపడతారు, తిప్పి రాయలు కనపడుతున్నాడు. మీరందరూ కలిసి అసలు వాళ్ళు అనుభవించిన వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? లాయల్టీ అంటే ఏంది? లాయల్టీకి మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జయకుమార్ గారిని ఢిల్లీ నుంచి సోనియా గాంధీ గారు పంపించారు. పోయి మరి లాయల్గా ఉన్న వాళ్ళని, పార్టీకి పనికొచ్చే వాళ్ళని సెలెక్ట్ చేయమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంపించారు. ఎన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా లేకపోవడానికి కారణం మనం సెలెక్ట్ చేసుకునే అభ్యర్థులు. ఈ పరిస్థితుల్లో మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు చాలా సున్నితంగా సెలెక్ట్ చేయాలి. గంటగా మారిపోతున్నారు. అటువంటి వాళ్ళు వద్దు. నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు నాయకులుగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సెలెక్ట్ చేసేదానికి ఈ కార్యక్రమం
అందులో భాగం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను చాలా